మొత్తం మీద మీరు రాజేంద్ర నగర్ జూబ్లీ హిల్స్ ఖైరతాబాద్ అడుగుతున్నారా? ఏదైతే మీకు సేఫ్ జోన్ అనుకో ఏదైనా సేఫే సార్. ఊపు బాగుంది సార్, ఊపు బాగుంది. ఊపు ఉంది, ఊపేస్తా అంటారా? డౌటే లేదు. మళ్ళీ వెళ్ళాడు, వచ్చాడు మీ దగ్గర హీరో, లోపలిగా ప్రవేశించాడు. ఏదండి పృథ్వీరాజ్ గారు కూడా అన్నారండి, 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు కూడా అంటుంటారండి, ఊపు ఉంది ఊపేస్తా అంటుంటారు. అట్లాంటి ఎలా అండి? ఆయన కూడా అంటుంటాడు కదా డైలాగ్. మీరు అన్న చెప్పేగా, మీరు మీకుందన్న, మీరు మాత్రం సినిమాలు యాక్ట్ చేయాలన్న ప్లీజ్, నిజంగా చెప్తున్నా. సరే, ఊపు ఉంది ఊపేస్తారంటారు. ఆ ఊపు ఏందో మనము December 11న ఆల్రెడీ జనం డిసైడ్ అయిపోయారు సార్. అంటే ఇప్పుడు నారాజు గారు నిజంగా చెప్తున్నా, ఫ్రాంక్గా చెప్తున్నా, మీరు వేరే కనుకోబాకండి. తెలంగాణ ప్రజలు నిజంగా చెప్తున్నా, అంటే మిమ్మల్ని అనగానే నువ్వు గాలి కోటు ఉందా చీమ కోటు ఉందా అనొద్దు మీరు. ఎగిరే పక్షిని అడిగిన, వీచే గాలిని అడిగా, పాకే చీమని అడిగిన, అది కాదు ఇదే మీతో వచ్చిన సాగు, చీమని అడిగిన, కనిపించే ప్రతి ఒక్కళ్ళని అడిగిన ఎవరికి ఓటేస్తామన్నా అంటే కాంగ్రెస్ అంటున్నారు. కాంగ్రెస్ కాంగ్రెస్ ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. వామ్మో ఇంత వ్యతిరేకతుందా ప్రభుత్వం మీద. మరి మొన్నటిదాకా ఎందుకు చెప్పలేదా? ఇన్ని సర్వేలో 100 వస్తున్నాయి 120 వస్తున్నాయి అన్నారు కదా అన్న అంటే భయపడ్డామన్నారు. ఇదేంటిరా భయం ఏంది అన్న? భయం ఏంది? రాజశేఖర్ రెడ్డి లాంటి ఆయన్ని ఓడించారు, ఎన్టీ రామారావు గారు లాంటి ఆయన్ని ఓడించారు, చంద్రబాబు నాయుడిని ఓడించారు, ఇందిరాగాంధీని ఓడించారు. రాజశేఖర్ రెడ్డిని ఓడించారా? ఏమో సార్, నాకు తెలియదు సార్. అంటే కాంగ్రెస్ పార్టీ నేను పోయి రాజశేఖర రెడ్డి ఉంటాను. మీరు ఎక్కడ ఈడు పెడతాడు, ఎక్కడ మాట్లాడాడు తప్పులు, ఈడు ఏం చేస్తాడని రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదా సార్? ఓడిపోలేదా? ఎప్పుడు నేతృత్వంలో? ఎప్పుడు సార్? 2000 రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగానో లేడా సార్? అప్పుడు ఎమ్మెల్యేగా లేడా సార్? ఇక్కడ మన పార్టీలో ఎమ్మెల్యేగా ఉంటే నేతృత్వం అవుతుందా? అంతేగా, మరి ఎమ్మెల్యే గారు ప్రతిపక్ష నాయకుడు కదా సార్ ఆయన. సిఎల్పి నేతను పిసిసి అధ్యక్షుడు ఉంటే రెండుగా ఉన్నారు ఆయన. 2004లో ఆయన ఉన్నప్పుడే అధికారం లేక వచ్చింది కాంగ్రెస్ పార్టీ. 2009లో తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి. మరి రాజశేఖర రెడ్డి గారు నేతృత్వంలో ఓడిపోయిందని ఎలా అంటారు మీరు? రాజశేఖర రెడ్డి గారు 2004 ముందు ప్రతిపక్షంలో లేరా? ప్రతిపక్షంలో ఉన్న ఆ రోజు ఆయన ముఖ్య భూమిక పోషించారా? ఎవరు లేదా? ముఖ్య భూమిక పోషించింది 2004లో ఎప్పుడైతే భుజాలకు ఎత్తుకున్నాడో కాంగ్రెస్ పార్టీని, ఆయన గెలిపించుకున్నాడు కాంగ్రెస్ పార్టీని. 2009లో మళ్ళీ గెలిపించుకున్నాడు. నేను తప్పు మాట్లాడితే నన్ను క్షమించన్నా, నేను ఒప్పుకుంటా, నేను నీకే ఒప్పుకుంటాను. ఆయన రాజశేఖర రెడ్డి గబక్కని అన్నానేమో కానీ పెద్ద పెద్ద నాయకులు కూడా ఓటమి అనేది జరుగుతుంటది. అందుకని మనం అహంభావంతో అహంకారంతో మేమే వీఆర్ డిక్టేటర్స్, మేమే పరిపాలిస్తాం, మేము చెప్పిందే వేదం అనేది మాట్లాడితే ఇక్కడ ఎవరు జనం సార్? ఓటర్ అనేవాడు దేవుడు. ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు అలా ఉన్నారు అంటారు. మరి ఉన్నారు కాబట్టే కదా సార్ 9 నెలల ముందు ఎలక్షన్ వచ్చింది. అంటే వాళ్ళు కోరుకుంటే వచ్చింది. అందుకని కోరుకున్నారు కాబట్టి ప్రజలు దింపలేదు, వాళ్ళు కోరుకుంటే వచ్చింది సార్. ప్రజలు దింపలేదు సార్, ఇప్పుడు దింపుతున్నారు సార్. వాళ్ళు దిగిపోయారు, శాశ్వతంగా ప్రజలు దింపేస్తున్నారు. ఓకే, వాళ్ళు ముందస్తుకు సిద్ధమైతే కాంగ్రెస్ పార్టీ గజగజ వణికిపోయిందంట. అందుకే కోర్టులకు వెళ్ళారంట. కామెడీ అసెంబ్లీలో మెజారిటీ సభ్యుల ఆమోదం తీసుకొని సభను రద్దు చేయకుండా గవర్నర్ కు హైకోర్టులకు పోలేదా? అంటే భయం అంటే దొంగ ఓట్లొద్దు, ఎలా ముందస్తు ఎన్నికలకు వస్తున్నారని మీరు కోర్టులకు పోలేదా? సార్ జనం 400 కోట్లు రాజ్యాంగ ప్రకారం కాకుండా ఎలా పోతారు? 400 కోట్లు 400-500 కోట్ల జనం డబ్బు ఎందుకు వెయిట్ చేయాలి? ఈ ఎలక్షన్, ఇప్పుడు ఈ ఎలక్షన్ అయిపోతుంది, రేపు ఎంపీ ఎలక్షన్, ఇన్ని ఎలక్షన్లు ఏంది, ఎంత డబ్బు వేస్ట్, ప్రజల వెలువెలు టైం ఎంత వేస్ట్. ఇప్పుడు స్కూళ్ళ టైము, పండగల టైము, ఇప్పుడు అందరూ చేసుకునే టైము, సమ్మర్లో వస్తే స్కూల్స్ హాలిడేస్ ఉంటాయి, పిల్లలు అన్నీ కలిసి వచ్చే టైం అని మేలో ఎప్పుడో జరుగుతుంటాయి ఎలక్షన్స్. 9 నెలల ముందు వచ్చి ఒకేసారి వస్తే బాగుంటుందని ఉద్దేశంతో పోయారే కానీ భయపడో చలికి వనుకో, గజగజ వనుకో, ఫ్రిడ్జ్లో దాంకోనో, హీటర్లో వేసుకోను. చూడండి కమెడియన్ బయటకు కాదు, మీరు కాంట్రవర్సీ రాగరాజు గారు, మీరు బయట అనగానే పాట ఏం లేపుతున్నారు పడిగా అన్నా, మళ్ళీ ఊదంగానే కొద్దిగా దగ్గుతున్నారు. మీరెందుకు స్వామిని?